ఇస్తున్నారో వివిధ ఆ, జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ఇతర దేశాలకు తరలించే విధంగా చేస్తున్న కార్యక్రమాన్ని అడ్డుకునే విధంగా మేము తీసుకొచ్చిన ఈ సంస్కరణ, ఈ క్యూఆర్ ట్యాగ్ అనేది తప్పకుండా ఉపయోగపడుతుంది. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించి మనకి ప్రత్యేకంగా ఆ గౌరవం ఇచ్చిందని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. సో జనవరి 1వ తారీఖు నుంచి పీడిఎస్ వ్యవస్థ ద్వారా మేము అందించే ప్రతి బస్తా క్యూఆర్ ట్యాగ్గా తీసుకొచ్చే విధంగా ఈరోజు దాని గురించి కూడా మంత్రి గారు ఇతర అధికారులందరూ కూడా అంగీకరించారు. ఇది ఒక అద్భుతమైన సంస్కరణని భావిస్తున్నాను. రైతులు చాలా పెద్ద ఎత్తున గొడవ చేస్తున్నారు. వాళ్ళకి ధర రావట్లేదు. చాలా మంది రైతులు కస్టమర్ దగ్గరకు వచ్చి ఒక రేట్ ఎక్కువ ఉంటుంది, రైతులకు మాత్రం రేట్ రావట్లేదు. దాన్ని ఎట్లా ఫిక్స్ చేస్తున్నారు అని కొన్ని పంటల విషయంలో ఒక్కొక్కసారి ఏంటంటే ప్రాంతాల వారీగా అనుకున్న దానికన్నా ఎక్కువ పంట రావడం, వివిధ రాష్ట్రాల్లో కూడా ఆ విస్తీర్ణ పెరగడం, మనం కూడా లాజిస్టిక్స్ ఇంప్రూవ్ చేసుకునే విధంగా ఒక ప్రయత్నం చేయాలి. ఇదివరకు మీకు అందరికీ తెలుసు, రేక్ మూమెంట్ కూడా చేసేవాళ్ళు, రైతులకు ఆ విధంగా ఒక అండ కల్పించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మొన్న సమీక్షించినప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు. సో తప్పకుండా మా మంత్రుల సబ్ కమిటీ ఒకటి ఏర్పాటు చేశారు సీఎం గారు. అనేక అంశాలపైన ప్రత్యేకంగా ఎప్పుడైతే ధరలు పెరుగుతున్నాయి అనే విషయం మాకు వినియోగదారుడికి సంబంధించిన అంశాలపైన మేము ఫోకస్ చేస్తున్నాం. రైతాంగానికి సంబంధించింది కూడా గవర్నమెంట్ ఆదుకుంది. ఎప్పుడు లేని విధంగా మేము బర్లీ టొబాకో విషయంలోనూ, అదేవిధంగా మామిడి రైతుల విషయంలోనూ, ప్రత్యేకంగా పత్తి విషయంలో కేంద్ర ప్రభుత్వం పైన గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చిన అనేక సందర్భాల్లో నివేదికలు వీటన్నింటినీ ఆధారం చేసుకుని ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్గా భావించి రైతాంగానికి ఎప్పటికెప్పుడు మేము ఇన్ఫర్మేషన్ ఇస్తూనే భవిష్యత్తులో మనం ఏ విధంగా ఈ క్రాపింగ్ ప్యాటర్న్ ఏర్పాటు చేయాలో దానిపైన కూడా కొంచెం లోతుగా అవగాహన తెచ్చుకుని మేము రాబోయే రోజుల్లో సంస్కరణ చేస్తాం. ఇంకోటి, అమరావతికి సంబంధించి రెండో భూ సమీకరణకు సంబంధించి మీ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తుంది. అంత అవసరం ఉందా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఉద్దేశ్ శోభనాథేశ్వరరావు అని, ఏబీ వెంకటేశ్వరరావు అని అవసరం ఉందా, ఎట్లా జస్టిఫై చేస్తారు? అంటే మనం పెట్టుబడులు కోసం మనం అనేక సందర్భాల్లో మాట్లాడుతున్నప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్ చేయడానికి మన ప్రాంతానికి వస్తారో వాళ్ళకి సూటబుల్ ల్యాండ్ చూపించాలి. అదేవిధంగా సమాజానికి ఉపయోగపడే విధంగా, ప్రాంతానికి ఉపయోగపడే విధంగా ఒక రాజధాని స్థాయి నిర్మాణం జరగాలనుకున్నప్పుడు అక్కడ ఏర్పాటు చేయాల్సిన అనేక సదుపాయాల గురించి కూడా మనం ఫోకస్ చేయాలి. అది ఒక ప్రత్యేకమైన మెట్రో రైల్ అవ్వచ్చు, ఎయిర్పోర్ట్ అవ్వచ్చు, యూనివర్సిటీస్ అవ్వచ్చు, ఐటీ కంపెనీస్ అవ్వచ్చు, వీటన్నిటి కూడా భూ కేటాయింపు అనేది చాలా అవసరం. హ్యాసిల్ ఫ్రీ అంటే ఇబ్బందులు లేని ట్రాన్సాక్షన్ జరగాలి. మేము కూడా ఎప్పుడంటే అప్పుడు వచ్చి ఇమీడియట్గా మేము దిగిపోయి కన్స్ట్రక్షన్ చేసుకుని లీగల్గా మేము ముందుకెళ్ళాలనేది ప్రతి ఒక్క ఇన్వెస్టర్ కోరుకుంటాడు. అటువంటి వాతావరణం క్రియేట్ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అమరావతి డెవలప్మెంట్లో భాగంగా ఆ ప్రాంతంలో ఉన్న అవసరాలని బట్టి మేము ఈ ల్యాండ్ పూలింగ్ అనేది ముందుకెళ్తున్నాం. Sir, you spoke about millets and tobacco and many other crops. When coming into the cultivation area of Andhra Pradesh, sir, when coming to Rayalaseema, you have spoken about cotton, seed patti and millets are the main growing crops. Where you come from, the Delta area, which is very known for its wheat and rice and other products. So, marginalizing the three areas, which is the Godavari region, the Delta region, the Palnadu region and the Rayalaseema region, what is the formula which is the state following in order to give advice for the farmers in order to grow the crops? Is there any of such module? Our only appeal to the farmers is you must plan based on the needs of the consumer. Like I was just telling you, ragi that we introduced as a test, as a pilot project, we introduced in Uttarandhra. And the highest demand came from Visakhapatnam areas, which is a crop which is mostly grown in Rayalaseema. So from there we could notice that consumers have undergone a change. They want to get into nutritional food. They are also looking at organic cultivated produce. So these are indicators that farmers also have to move their cropping pattern into what the consumer is demanding.
what is the preferred variety of rice is what we would like to promote, not what is the rice which is merely growing more in number. So these are two things that we have to consider, and for the farmer to get a lucrative price in the market, for him to sustain this entire process, his remuneration should be adequate. For that, it's not just the MSP. It's a demand of the market, the consumer's needs. We have to adapt to all these. So like you said, different regions have different tastes. They have an acquired taste also. But when we tested in the urban areas, we were surprised. There was more demand for wheat atta and ragi which has come in. Hence, we have decided to scale it up across the whole state. And similarly, in the coming days, we will advise them based on the cropping patterns and the consumption patterns on how farmers should respond based on the preferred variety which people are themselves asking for. Follow-up question, sir. You also just said that you are giving different type of food for the students, especially who are in government hostels. What is the feedback that you are getting, especially your party, because your party has been very interested in food supplies and other things. And what made the previous government don't go digitalized, and what made your government and especially your department go pro digitalized? See, we have brought in amazing transformation in terms of use of technology. We have introduced rice cards which are smart in nature, so which have a QR code, which enables us to see the past 6 months history of every person who is coming there to take his supplies. Now, even in the fair price shops, we are coming up with a new concept where we want the fair price shop to enable them to be available the whole month. Earlier, you had the vehicles that would come to the street corner and give only for a few hours and disappear. Now, all ration shops are open from 1st of the month to the 15th of every month, from morning 8 a.m. till evening 4 p.m. And in the coming days, we want them to open for the rest of the 15 days also with other products. Like today, we had an interesting meeting. We are going to probably sign up very soon and bring organic products also in the Bharat brand. So all these things will be available to the consumer. Now, what happens to the use of technology is we are able to, like I said, offer to the consumer a better variety of things which he is demanding, and also ensure that previous regime and even in the earlier years when things were being diverted, those can be prevented definitely with the use of technology. So artificial intelligence has come into picture. Through the smart cards, we are able to enable data. We are also able to enable unnecessary expenditure that is incurred. And you talked about what we are doing in the schools. It is the farmers who have contributed. I must be proud to admit that our farmers have come forward without asking for additional money for the preferred variety of rice. They gave it to us because we're giving it to the midday meal program. So in the midday meal program, 41,000 schools and 4,000 hostels today are getting this fine quality rice at no additional burden on the state exchequer, compared to other neighboring states where they're giving a bonus for the fine variety of rice that they're procuring. సార్ కోనసీమకి తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలిందని పవన్ కళ్యాణ్ అన్నాడు కదా, నిజంగా దిష్టి తగిలితే చెట్లు ఎండిపోయే పరిస్థితి ఉంటుంది సార్. అంటే అది వక్రీకరించడం ఒక ఒక రాజకీయాల్లో అనవసరమైన ఒక రాద్ధాంతం తీసుకొచ్చారు తప్ప రైతులతో మాట్లాడుతున్నప్పుడు సంభాషణలో భాగంగా తీసుకోవాలి ప్రత్యేకంగా, అంతేగాని అది ఒక అంశం పైన కావాలని రాజకీయం చేయడం అనేది కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఆయనకి తెలంగాణ పైన ఎంత అభిమానం ఉందో, ఎంత నమ్మకం ఉందో, ప్రజలపైన ఎంత అద్భుతంగా ఆయన ప్రతి సందర్భంలో పొగుడతారో మనందరికీ తెలుసు. సో అది దయచేసి దానికి రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. రైతులతో సంభాషించినప్పుడు అన్న మాట తప్ప దాని గురించి ప్రత్యేకంగా ఏం లేదు. మంత్రులందరూ దాన్ని వెనక్కి తీసుకోవాలి, కనీసం ఒకవేళ పొరపాటు అని చెప్పి మంత్రులు డిమాండ్ చేస్తారు, తెలంగాణ మంత్రులు. అందుకే అన్నా కదా, లెట్ us not politicize this. I mean, సార్ ఇంకోటి అయిపోయింది. కూటమి పాలన ఏపీలో సేమ్ ఆంధ్రప్రదేశ్ అనేది వస్తుంది, జగన్ నడుస్తుందని జగన్ అంటున్నారు. ఏమంటే ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆల్రెడీ ఇన్ సేఫ్ హ్యాండ్స్. యూ డోంట్ హ్యావ్ టు సేవ్ ఆంధ్రప్రదేశ్. ఓకే, ఇట్ వాజ్ ఇన్ అన్సేఫ్ హ్యాండ్స్. ఆంధ్రప్రదేశ్ ఈజ్ నౌ ఇన్ సేఫ్ హ్యాండ్స్. సో ఒక అద్భుతమైన పరిపాలన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని భావితరాలకు ఉపయోగపడే విధంగా కష్టపడి నిర్మాణం చేసిన అమరావతి, పోలవరం మన ప్రజలకి, రాష్ట్రానికి, రైతాంగానికి ఉపయోగపడే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు అహర్నిశలు కృషి చేస్తున్నారు. ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు కోరుకోవచ్చు, కానీ ఐ కెన్ అష్యూర్
all of you and the people of Andhra Pradesh that Andhra Pradesh is in safe hands. You don't need to save Andhra Pradesh. Thank you. Thank you. We covered everything. Missed the QR code. Please, well, it's an initiative that we are saying. We have? Where? రెండు నిమిషాలు అది కొన్ని కాపీలు తీసుకురమ్మని చెప్పండి. పంపించారా? వచ్చిందా? సాఫ్ట్ కాపీ పంపించారా మీకు? సునీల్ నుంచి స్టార్ట్ చేద్దామా లేకపోతే దాని తర్వాత ఇచ్చినా పర్లేదు కదా మీకు కాపీ? రైట్, నో ప్రాబ్లం. ఓకే, అందరికీ నమస్కారం అండి. రాష్ట్ర వ్యాప్తంగా ఒక అద్భుతమైన కార్యక్రమం, రైతాంగంలో ఒక సంతోషం నింపే విధంగా ఒక పండుగ వాతావరణంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ పౌర సరఫరాల శాఖ నుంచి క్షేత్రస్థాయిలో ఉన్న వ్యవసాయ శాఖ, అదేవిధంగా రెవెన్యూ శాఖతోటి అనుసంధానమై రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ గ్రామంలో కూడా ఒక చక్కటి వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తున్నాం. ఇదివరకు ప్రకటించినట్టు 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి మాకు ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ మేరకు ఇది రాష్ట్ర చరిత్రలో ఏనాడు కూడా ఈ స్థాయిలో ధాన్యం కొనుగోలు చేయలేదు. దానికి అనుగుణంగా ఈ రోజుకి 17,37,000 మెట్రిక్ టన్నులు, దాదాపు 2,70,000 మంది రైతాంగం దగ్గర నుంచి 4,120 కోట్ల రూపాయలు విలువ చేసే ధాన్యాన్ని కొనుగోలు చేయడమే కాకుండా రైతుల ఖాతాల్లోకి డబ్బులు 24 గంటల లోపే జమ చేయడం జరిగింది. దాదాపు 2,550 ధాన్యం కొనుగోలు కేంద్రాలు, 16,000 మంది సిబ్బంది, క్షేత్రస్థాయిలో 32,000 ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అంటే లారీస్ కానివ్వండి, ట్రాక్టర్లు కానివ్వండి. వీటితో పాటు ఎక్కువగా రైతాంగంలో ఇదివరకు దళారుల చేతిలో ఉండేవి, ఇది ఇప్పుడు డైరెక్ట్గా మిల్లల దగ్గర నుంచి, అదేవిధంగా అగ్రికల్చర్ సొసైటీస్ దగ్గర నుంచి, ప్యాక్స్ నుంచి మేము అందిస్తున్న ఈ గోనె సంచులు 7,87,00,000 గోనె సంచులు ఈసారి సిద్ధం చేసి క్షేత్రస్థాయి రైతాంగానికి అందించడం జరిగింది. సో ఈ కార్యక్రమం వివరాలు, దానికి సంబంధించిన ఫర్దర్ ప్రోగ్రామ్స్ గురించి గౌరవ కేంద్ర మంత్రివర్యులు శ్రీ ప్రహ్లాద్ జోషి గారిని, అదేవిధంగా సంబంధిత శాఖ అధికారులందరితో కూడా సుదీర్ఘంగా ఈరోజు నేను, మా కమిషనర్ గారు సౌరభ్ గౌర్ గారు అందరినీ కూడా కలవడం జరిగింది. ఈ చర్చల్లో భాగంగా మన రాష్ట్రానికి ఉపయోగపడే కొన్ని కార్యక్రమాలు ఏదైతే మేము ప్రతిపాదించామో దాని గురించి గౌరవ మంత్రివర్యులు చాలా పాజిటివ్గా స్పందించారు. ముఖ్యంగా గతంలో మీరందరూ చూశారు, ఎప్పుడైతే కొత్త టెక్నాలజీని ఉపయోగించడంలో కానివ్వండి, కొత్త సంస్కరణలు తీసుకురావడంలో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు కూడా అందరికన్నా ముందుంటుంది. అదేవిధంగా ఈసారి మొట్టమొదటిసారి భారతదేశంలో 10% బ్రోకన్ రైస్ అంటే కొనుగోలు చేసిన ధాన్యాన్ని కన్వర్ట్ చేసి రైస్గా 10% బ్రోకన్ రైస్ అందించగలుగుతారంటే అందరికన్నా ముందు బిడ్ చేసింది మన ఆంధ్రప్రదేశ్. సో మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపు 14 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం
సుమారు 11,67,000 బియ్యాన్ని అందించేటట్టు ఒక సౌకర్యం కలిగించింది. అందులో భాగంగా గౌరవ మంత్రివర్యులకి వివరించి క్షేత్రస్థాయిలో ఎఫ్సిఐకి కేవలం 7,87,00,000 స్టోరేజ్ కెపాసిటీ ఉంది మన రాష్ట్రంలో. మరొక 3,87 అంటే 3,87,000 మెట్రిక్ టన్నులు స్టోరేజ్ కెపాసిటీ పెంచాల్సిన సందర్భం ఉంది. దాని గురించి మంత్రి గారితో మేము డిస్కస్ చేసి ప్రతిపాదించినప్పుడు తప్పకుండా పీపీపీ మోడ్లో ఇమీడియట్గా ధాన్యం స్టోరేజ్ వీలైనంత వరకు అక్కడే మన రాష్ట్రంలో కష్టపడి పండించిన పంటని రైస్గా మేము కన్వర్ట్ చేసినప్పుడు అందుబాటులో ఉంచేటట్టు మంత్రి గారు ఇమీడియట్గా దాన్ని పాజిటివ్గా తీసుకుని ఎంకరేజ్ చేశారు. అదేవిధంగా జనవరి 1వ తారీఖు నుంచి ఆల్రెడీ మేము కొన్ని ప్రాంతాల్లో ఒక ట్రయల్ మోడ్లో రాగులు అదేవిధంగా వీట్ ఆటాని కూడా మేము ప్రవేశపెట్టి కొన్ని ప్రాంతాల్లో మేము ప్రస్తుతానికి అంటే నవంబర్ మాసాన్ని నుంచి మొదలుపెట్టాం. ఏ విధంగా వినియోగదారుడు ఉపయోగించుకుంటాడనే దానిపైన స్పందన చాలా ఊహించని దానికన్నా ఎక్కువగా వచ్చింది. ఎక్కువ మంది కోరుకుంటున్నారు. దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అలొకేషన్ అందించమని మేము కోరడం జరిగింది. మంత్రి గారు చాలా మనస్ఫూర్తిగా దానికి మద్దతు పలికి జనవరి 1వ తారీఖు నుంచి రాష్ట్రంలో ఉన్న రైస్ కార్డుదారులందరికీ కూడా రాగులు మరియు వీట్ సరఫరా చేసేటట్టు కేంద్ర ప్రభుత్వం నుంచి దానికి అందించాల్సిన సహాయం ఆయన ఒప్పుకున్నారు. తప్పకుండా ఇది పౌష్టికాహారంలో ఒక మెరుగైన పరిస్థితిగా మనం భావించవచ్చు. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అనేక సందర్భాల్లో మన ఆహారంలో మన న్యూట్రిషన్ వాల్యూ పెంచుకునే విధంగా మనలో మార్పులు తీసుకురావాలనే విషయం ఎప్పుడు కూడా ప్రస్తావిస్తూనే ఉంటారు. అందులో భాగంగా వీట్ మరియు రాగులు ప్రవేశపెట్టడం అనేది మేము ఆల్రెడీ పంచుతున్న పంచదార రైస్తో పాటు మా 29,752 ఫేర్ ప్రైస్ షాపుల్లో కూడా జనవరి 1వ తారీఖు నుంచి రాష్ట్ర ప్రజలందరూ కూడా మేము అందిస్తాం. వీటితో పాటు ఇందాక నేను మెన్షన్ చేసినట్టు పీపీపీ మోడ్లో ఎంకరేజ్ చేసే విధంగా, ఎందుకంటే మాకు డ్రైయర్ మిల్స్ చాలా తక్కువగా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మనకున్న వాతావరణ పరిస్థితుల్లో రైతాంగం ఎప్పుడైతే తుఫాన్ వస్తుందంటున్నారో నవంబర్ మాసంలో ప్రత్యేకంగా పంట కోసే సమయంలో అనేక ఇబ్బందులు కలుగుతుందనే విషయం ప్రస్తావించినప్పుడు ఆయన తప్పకుండా సైలోస్ ఏర్పాటు చేసుకోవడానికి ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్లో భాగంగా మనం డ్రైయర్ మిల్స్, రైస్ మిల్స్, అందులో కూడా స్టోరేజ్ కెపాసిటీ ఉండే సైలోస్ని పీపీపీ మోడ్లో ముందుకు తీసుకెళ్లే విధంగా ఆయన మనస్ఫూర్తిగా దాన్ని సహకరిస్తాననే విషయం ఆయన చెప్పడం జరిగింది. ఇమీడియట్గా ఆయన సంబంధించిన అధికారులు కూడా ఆదేశాలు కూడా ఇచ్చారు. సో ఒక ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్గా ప్రధానమైన ఎక్కువగా ధాన్యం పండే జిల్లాలు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ, అదేవిధంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వీలైనంత త్వరలో దీని గురించి విధి విధానాలు రూపొందించుకుని పీపీపీ మోడ్లో సైలోస్ ఏర్పాటు చేసుకునే విధంగా, అదేవిధంగా గోడౌన్స్ కూడా ప్రత్యేకంగా రైతాంగానికి ఉపయోగపడే విధంగా డిస్ట్రెస్ సేల్ లేకుండా కనీస మద్దతు ధర అంటే 75 కిలోల ధాన్యానికి ఈ రోజున 1,692 రూపాయలు మేము కనీస మద్దతు ధర ఇస్తున్నాం. అది ఎవరు కూడా తొందరపడి దళారులకి ఇతరులకి తక్కువ రేటుకు అమ్ముకునే విధంగా ఆ అవకాశం దొరకకుండా ఖచ్చితంగా ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్న నమ్మకం, భరోసా కల్పించేటట్టు మేము ఈ రోజున జరిగిన అనేక సమావేశాల్లో ఈ అంశాలపైన చర్చించి రాష్ట్రానికి మేలు చేసే విధంగా ఖచ్చితంగా ఒక చరిత్ర సృష్టించే విధంగా మేము 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం అనేది మామూలు విషయం కాదు. దీనికి సంబంధించిన వివిధ డిపార్ట్మెంట్స్ సహకరిస్తున్న తీరు, అదేవిధంగా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ నుంచి రాబోయే రోజుల్లో మరింత మెరుగైన సేవలు అందించడానికి ఒక నిర్ణయం తీసుకున్నాం. అదేంటంటే గత సంవత్సరం మేము రైతుల దగ్గర నుంచి సేకరించిన ధాన్యం రైస్గా కన్వర్ట్ చేసి 41,000 ప్రభుత్వ పాఠశాలలు, అదేవిధంగా 4,000 సంక్షేమ హాస్టళ్ళకి మధ్యాహ్న భోజన పథకం కింద 3,40,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి క్యూఆర్ కోడ్ ట్యాగ్ పెట్టి 25 కిలోల బస్తాల్లో మేము ఈ పాఠశాలకి మేము సరఫరా చేస్తున్నాం ప్రతి నెల. గతంలో 3 నెలలకు ఒకసారి చేసేవాళ్ళు. నాణ్యతలో కొన్ని ఇబ్బందులు అయ్యేవి. కానీ మన బిడ్డల కోసం, మన భవిష్యత్తు కోసం రైతుల్ని సహకరించమన్నప్పుడు అదనపు ఖర్చు లేకుండా రైతాంగం కూడా ఫైన్ క్వాలిటీ రైస్ అంటే బీపీటీ, సోనా మసూరి వాళ్ళు
నిజంగా మనస్ఫూర్తిగా అందించారు. బట్ ఆ బెనిఫిట్ అంతా కూడా మన బిడ్డల కోసం మేము క్షేత్రస్థాయిలో కన్వర్ట్ చేసి 25 కిలోల బస్తాలకి మనం క్యూఆర్ ట్యాగ్ ఏర్పాటు చేసి ప్రతి బ్యాగ్ కూడా మేము ట్రేస్ చేయగలుగుతున్నాం. ఏ ప్రాంతం నుంచి వచ్చింది, ఏ రైతు సహాయ కేంద్రం నుంచి వచ్చింది, ఏ రైతు పండించాడనే విషయం కూడా దాంట్లో స్పష్టంగా ఉంటుంది. ఇది చూసి కేంద్ర ప్రభుత్వానికి మేము నివేదిక అందించినప్పుడు వాళ్ళు కూడా ఒక పైలట్ ప్రాజెక్ట్గా భారతదేశంలో మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్కి పీడిఎస్ రైస్ సరఫరా కూడా ఈ క్యూఆర్ ట్యాగ్ ఉపయోగించేటట్టు జనవరి 1వ తారీఖు నుంచి మనకి పర్మిషన్ ఇచ్చారు. సో ఇది ఒక అద్భుతమైన సంస్కరణ. తద్వారా ఖచ్చితంగా ఏదైతే దుర్వినియోగం జరుగుతుందో, ఏదైతే దారి